myself Anita. నేను కూడా ఈ ఆపర్చునిటీలో ఒక 24 మంత్స్ నుంచి రన్ అవుతున్నాను. అంతకుముందు ఒక ఫార్మసీ కంపెనీలో నేను జాబ్ చేసేదాన్ని. అక్కడ 10 ఇయర్స్ జాబ్ చేశాను. ఒక బైక్ కూడా మేము మార్చలేకపోయాము. కానీ ఇక్కడ ఒక 2 ఇయర్స్లో మేము 12 లక్షల బెలోనా కార్ తీసుకున్నాను. థైలాండ్ వెళ్ళేసి వచ్చాము, గోవా వెళ్ళేసి వచ్చాను. 70,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. నాకు అప్పుడు 15,000 జీతమే ఉండేది. 7,500కి నా జర్నీ స్టార్ట్ అయితే నేను జాబ్ రిజైన్ ఇచ్చేటప్పుడు 10 సంవత్సరాలు, అప్పుడు నాకు 15,000. అంటే ప్రతి సంవత్సరం 5,500 కంటే ఎక్కువ ఇంక్రిమెంట్స్ ఉండవు బయట. అట్లా నా జర్నీ వచ్చిందనమాట. ఇప్పుడు నేను నా ఇన్కమ్ కంటే 4 ఇంతలు తీసుకోగలుగుతున్నాను. ఇంకొకటి, నేనే కార్ తీసుకోవడం కాదు, నా టీంలో నేను ఒక 5 మెంబర్స్కి కార్ కూడా ఇప్పించాను. పాసిబుల్ అవుతాయా? అస్సలు అవ్వవు కదా. ఇంకొకటి, ఇప్పుడు మా లైఫ్లో బాస్ కూడా లేరు. బాస్ అంటే మనం జాబ్కి వెళ్తాం, ఇక్కడ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. సండే రాగానే ఎంజాయ్ చేస్తాం. సండేకి ఎంతమంది ఎంజాయ్ ఎదురు చూస్తూ ఉంటాము, సండే వస్తే హాలిడే వస్తుంది అనేసి. కానీ ఆ సండే ఎట్లా వస్తుంది, వెళ్ళిపోతుంది, మనకు అర్థం కాదు. మళ్ళీ మండే జాబ్ వెళ్ళాలంటే